అతడిని నీవే తీయాలి, నీ మార్గాన్ని నీవే తయారు చేసుకోవాలి. ఇవి గౌతమ బుద్ధుడి మాటలు. గౌతమ బుద్ధుడు స్వయం ఆధారిత జీవన విధానాన్ని బోధించాడు. మన జీవితం, మన కర్మ, మన మార్గం అన్నీ మన స్వంతం. ఇతరుల మీద ఆధారపడటాన్ని తగ్గించి స్వీయ శక్తిని పెంచుకోవడం నిజమైన ధర్మమైన జ్ఞానమైన అని ఆయన చెప్పారు. స్వీయ ఆధారిత జీవనం ఎందుకు అవసరం? మన జీవితానికి మనమే బాధ్యత వహించాలి. మన కర్తవ్యాన్ని ఇతరుల మీద నెట్టివేయకూడదు. ఇతరుల సహాయం నశించగలదు, కానీ మన శక్తి మనకు శాశ్వతం. బుద్ధుడు ఈ రకంగా మనకు చెప్పాడు, నీవే నీ శరణు, మరెవరూ కాదు. మన పనిని మనమే చేసుకోపోతే మన జీవితం మరొకరి చేతిలో ఉన్నట్లవుతుంది. కర్మ సిద్ధాంతం మరియు వ్యక్తిగత బాధ్యత. కర్మ అనేది వ్యక్తిగతం, మన చేతుల మీదే మన ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇతరుల భరోసాపై జీవించడం అంటే మన స్వేచ్ఛను కోల్పోవడం. నీ కర్మను నీవే నిర్మించుకోవాలి, అది నిన్ను మార్చే మార్గం. ఇతరుల సహాయం ఎప్పుడు, ఎంతవరకు? సహాయం అందుకోవడం తప్పు కాదు, కానీ ఆధారపడడం ప్రమాదం. బుద్ధుని బోధనల ప్రకారం నీ ప్రయాణం నీవే చేయాలి. ఇతరులు కేవలం చూపించే దీపాలు మాత్రమే. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా శ్రమ పెట్టాలి. ధ్యానం, ఆచరణ అనేవి మనమే చేసుకోవాలి. బుద్ధుడు మార్గం చూపించగలడు, కానీ నడవాల్సినది మనమే. జ్ఞానం కేవలం వినటంతో రాదు, అనుభవంతోనే వస్తుంది. బుద్ధుని మాటల్లో నీ చేతులు కలిపినప్పుడే నీ పని పూర్తవుతుంది. కేవలం ప్రార్థనలతో మార్పు అనేది రాదు. సమకాలీన ప్రాముఖ్యత. ఇప్పటి సమాజంలో కూడా స్వతంత్రంగా నిలబడే వ్యక్తులే ముందుకే సాగుతారు. ఆధారపడే మనస్తత్వం భయాన్ని, స్థిరతను పెంచుతుంది. స్వయంగా నిలబడి ప్రయత్నించేవారు జీవితాన్ని నిజంగా అనుభవించగలరు. ముగింపు. గౌతమ బుద్ధ తత్వం ప్రకారం మన పనిని మనమే చేయడం ద్వారా జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బుద్ధుడు మార్గం చూపించగలడు, కానీ ఆ మార్గాన్ని నడిచే శ్రమ నీదే. ఇదే జీవన సత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.